వేడి వేడి అన్నంలా ఇట్లా తొక్కు కలుపుకొని ముక్క కూడా ఇట్లా ఇగో చూడుర్రి ఇట్లా ముక్క కూడా ఇట్లా రోజు నాకు పెట్టుకొని మంచిగా అవుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది మస్తు కదా. మంచిది. వేడి వేడి అన్నంలో తింటే ఓ లెవెల్లో ఉంటుంది. కలుపుతుంటేనే ఇట్లా ఫ్లేవర్ వస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. అదిరిపోయింది టేస్ట్. మస్తు ఉంది మమ్మీ. మంచిగా ఉంది కదా. అన్నీ కరెక్ట్ పడ్డాయి. సూపర్ చేసినవి, అదలు కొట్టేసినావు. బాగుంటుంది. కమ్మ మొత్తం అన్నంతో కూడా తొక్కుతోటి కూడా తినేసేయచ్చు, అట్లుంది. అంత కమ్మ ఉంది. దీనికి వంకనే లేదు. అన్నీ కరెక్ట్గా చేసినావు మమ్మీ. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు ఉసిరికాయ తొక్కు ఎట్లా చేసుకున్నాం, నువ్వులతో చేసుకున్నాం. ఇది కూడా నువ్వులతోటే, కానీ ఇది కారపొడి వేసి కారం వేసి చేస్తున్నాం. అదేమో పచ్చిమిరపకాయల పేస్ట్ పట్టి అట్లా చేసినా కదా. ఇక ఇదేమో ఇట్లా చేస్తున్నాం. ఇది సంవత్సరం నిల్వ ఉంటుంది. ఇక పదం లేకుండా మాత్రం దోడుచుకున్నా కడుక్కొని. ఉసిరికాయలు చూడు, 1/2 కిలో ఉసిరికాయలు, ఇక 2 నిమ్మకాయలు. ఇవే పుల్ల ఉంటే ఎందుకు వేస్తున్నాం అంటే ఇది సంవత్సరం అయినా అవుతుంది. నిమ్మకాయలు వేసి నిమ్మ రసం వేసినాం అనుకో, ఇక మంచిగా ఉంటుంది, కమ్మగా వస్తుంది. ఈ దీని పులుపు దీనికే ఉంటుంది, దానికే ఉంటుంది. మనం ఏంటంటే సోయి చేస్తాం కదా, ఇది నిమ్మరసం పడ్డదంటే కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సి విటమిన్ ఉంటుంది, మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడైతే నువ్వులైతే ఎంచుకుందాం ఫస్ట్. నేను 1/2 కిలోకి ఎన్ని నువ్వులు వేస్తున్నాను? 3 వేసిన, 3 టీ స్పూన్లు వేసిన. 4 టీ స్పూన్లు, 5 టీ స్పూన్లు, 6 టీ స్పూన్లు సరిపోతాయి. 6 వేసిన. ఇగో మెంతులు అయితే 1/2 టీ స్పూన్ వేయండి. 1/2 టీ స్పూన్ మెంతులు పటపట అనేటట్టు పచ్చితనం పోయేదాకా ఎంచుకోవాలి మంచిగా. ఇగో ఇట్లా బుగ్గలు స్మెల్ వస్తున్నాయి అంటే వేయినట్టు. ఇగో చాలా వేయినట్టు చల్లగా కానీ ఇవి మనమైతే ఇవి కట్ చేసుకుందాం. ఇవి మనకు 1/2 కిలో ఉసిరికాయ. ఇవి మనకు కొంచెం ఘాట్ల లెక్క ఉంటుంది చూడు, అక్కడ ఘాట్లు పెట్టుకొని మనం లోపల దాకా ఉడక మంచిగా ఉడుకుతుంది. ఇట్లా ఇట్లా ఘాట్లు పెట్టుండ్రి అన్నిటికీ. ప్రతి ఉసిరికాయకు ఇట్లా ఘాట్లు పెట్టుండ్రి. ఇట్లా మనకు ఇట్లా గీతలాగా ఉన్న చాలా ఇట్లా ఘాట్లు పెట్టు. ప్రతి ఉసిరికాయ ఇట్లనే ఘాట్లు పెట్టాలి. నువ్వులు మెంతులు వేస్తున్నా, వేయించుకున్నా కదా. ఉసిరికాయ తొక్క అంటే అంత కమ్మ ఉంటుంది, సంవత్సరం దాకా తినచ్చు. ఆవాలు ఒక 3 టీ స్పూన్లు వేసుకోండి. ఆవాలు 1/2 కిలో ఉసిరికాయలకు నీకు గ్రైండ్ చేసుకుంటా, పట్టుకున్నాక నేను చెప్తా. స్టవ్ ముట్టించుకుందాం. ఇప్పుడైతే పట్టుకున్నా ఆవాలు, మెంతులు, నువ్వులు ఇవి పట్టుకున్నా. చూపెట్టండి. ఎప్పుడు వేస్తే ఏం వేస్తానో చూపిస్తా. చేయరాని అమ్మాయిని గుర్తుపెట్టుకొని నేను అన్ని కొలతలతో చెప్తా, కరెక్ట్ కొలతలతో చెప్తా. వెనకట నానమ్మలు బాపమ్మలు చేసిన ఇది తొక్కు. ఇక ప్రతి తొక్కు ఉడక అలవేస్తుంది. వెనకట తొక్కులే, ఆ రోజులలో తొక్కులే ఇవి మీకు మీ ముందు పెడుతున్నది. ఇప్పుడు ఆయిల్ లెక్క ఉడక చూపించుకోబట్టు. 100 గ్రాములు. ఇది 1/2 కిలో ఉసిరికాయలకు 100 గ్రాముల ఆయిల్. మీరు పల్లెది పోసుకుంటారా, నువ్వులది పోసుకుంటారా మీ ఇష్టం. గరంగా ఉసిరికాయలు వచ్చినాయి. ఇంకా జర చిన్నగా ఉంటే 10-11 వస్తాయి. జర పెద్దగానే ఉన్నాయి. చిన్నగా గుడుకుంటాయి. మంచిగా జర మెత్త పట్టచ్చు. గొలిస్తే మంచిగా ఉంటుంది. ఆయిల్ అయితే మీకు చెప్పినా కదా, ఇదే ఆయిల్ మనము పోసు గుడక వాడతాం. ఉడకండి. ఉడికినాయి, ఇట్లా ఉడకాలి. కనబడుతున్నాయా మీకు? ఇట్లా అంటే ఇట్లా రావాలి. వస్తుందంటే ఉడికినట్టు. సరే ఉడికింది. బంద్ చేసుకుంటున్నా. ఇవి తీసేసుకుంటున్నా, బంద్ చేసుకుంటున్నా అంటుంది. ఇవి తీసేసుకుంటున్నా. మెత్తగా పడంగానే ఇట్లా గోలినాక, మంచి గోలినాకనే తీయండి. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం. పోసుకుంటాం. 1 టీ స్పూన్ వేయండి ఆవాలు. 1 టీ స్పూన్ వేయండి.
జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర, ఎల్లిగడ్డలు తీసుకోండి. పసుపు, 1 టీ స్పూన్ పసుపు, బాపమ్మలు మన నానమ్మలు ఇది చేసిన తొక్కు, కమ్మ ఉంటుంది. ఇబ్బంది చేసుకుంటున్న స్టవ్ కొంచెం చల్లగైనాక మీ పొడిలు కలుపుకుంటాం. చల్లగా అయింది. ఆవాలు జీలకర్ర వేసి ఇది మనకు ఎల్లిగడ్డలు పసుపు వేసి తాలింపు పెట్టినాయి కదా. జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్ వేయండి. పొడి పట్టినాక నేను వేయించుకొని పట్టుకున్నది ఉన్నది కాబట్టి వేస్తాను. ధనియాల పౌడర్ 2 టీ స్పూన్లు వేయండి. 2 టీ స్పూన్లు ధనియాల పౌడరు. ఏం వేసినావు అనుకున్నారా ఇంకా. ఇప్పుడు పట్టుకున్నాం కదా ఆవాలు, నువ్వులు, మెంతులు ఇవి పట్టుకున్నాం కదా, ఇది వేసేస్తాం. కొలతలతో సహా చెప్తున్నా మీకు. ఇట్లా వేసుకుంటే నానమ్మలు ఎందుకట తొక్కు, తెలంగాణ తొక్కు, ఉసిరికాయ తొక్కు అంత కమ్మ ఉంటుంది. ఇక చేసుకొని సంవత్సరం దాకా తినచ్చు. బయట పెట్టినా సంవత్సరం దాకా తినచ్చు. మనం తడి అన్నది తలగనియద్దు. నీట్గా చేతులు మనము ఏంటంటే చేతులు కుడక పదంతో పెట్టుడు ఇట్లా చేస్తామనుకో బూజు వస్తాయి. పదంతో పెట్టద్దు. పెడితేనే కారం తిన్నదానికి. ఇది ఉప్పు లేని కారం 2 టీ స్పూన్లు వేసిన, 3 టీ స్పూన్లు, 4 టీ స్పూన్లు సరిపోతుంది. మనము తినడానికి స్పైసీ తక్కువనే ఉన్నది కానీ ఈసారి మనకు ఉప్పు ఇక తక్కువ ఎక్కువ చూసుకొని మళ్ళీ వేసుకుందాం. కానీ 2 టీ స్పూన్లు వేస్తున్నా. 2 నిమ్మకాయలు పెద్దగానే ఉన్నాయి సైజు. రసము మంచిగానే వచ్చినాకనే కలిపేసుకుందాం. ఒకసారి కలుపుకుంటే గడ్డలు లేకుండా కలుపుకోవాలి. తిరునా సాంబార్ ఉంటుంది నిమ్మకాయ తొక్క అంటే. ఇక మనము తినాలి కానీ ఇంకా కమ్మ ఉంటుంది. ఇప్పుడు కలుపుకున్నాకైనా తినచ్చు. ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఉసిరికాయ వేసేస్తున్నా. ఉసిరికాయ తొక్క అంటే వదలకుండా తినాలి, అంత మంచిగా ఉంటుంది. మనము ఆరోగ్యానికి కూడా మంచిది. ఉసిరికాయ సి విటమిన్ ఉంటుంది మంచిగా. ఇగో నేనైతే ఇల్లు ఎత్తేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి తేజ దీన్ని చూపిస్తుంది, ఇల్లు ఎత్తుకుంటున్నా. ఇక మనము గ్లాస్ దాంట్లో మడత మనలల్లా ఎక్కడ మనం ఏంటంటే తగ్గకుండా నేనంటే ఇక అన్ని తొక్కులు చేస్తా కదా. ఇక నాకు కొడవయ్యాన్ని నేను కొద్దిగా చూపిస్తున్నా. మీరు కిలో చేసుకుంటారా 2 కిలోలు చేసుకుంటారా? ఉప్పు కారాలు అయితే ఏ కొలతలతో సహా చెప్తున్నా, అన్ని కొలతలు చెప్తున్నా. ఇంకా మనం ఏంటంటే 1 కిలో చేసుకున్నాం అనుకో 1/4 కిలో ఉప్పు వయ్యుర్రి. ఇక కారం అయినా కానీ మీరు 1/4 కిలో అంతా వయ్యుర్రి. అట్లా అది అన్ని మసాలాలతో మనసుకని అవుతుంది. ఆయిల్ కూడా వేరుతుంది 1 రోజు ఉన్న తర్వాత. అంత కమ్మ ఉంటుందో తిన్న సంబరం ఉంటుంది. ఇక మనం తెల్లారి వరకునే ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు అట్లా అనిపిస్తుంది కానీ ఇది తెలిసే ఉంటుంది. రేపే చూపిస్తావా? ఇది ఊరినాక చూపిస్తుంది తేజ. ఉసిరికాయ తొక్కు, నిల్వ తొక్కు. ఇక చూడూరి మమ్మీ నిన్నే చేసింది, నేను ఈరోజు తింటున్నా. ఇట్లా పైకి ఊరాలి, ఒకరోజు ఊరితేనే బాగుంటుంది. పైకి ఊరింది. ఇగో మంచి ఊరింది, పైకి వచ్చింది ఆయిల్ అంతా. నేను కలిపి తింటున్నా. ఇక ఒకరోజు నెక్స్ట్ డే తింటేనే అది ఊరి మంచిగా వస్తుంది. సంవత్సరం నిల్వ ఉండే తొక్కు, ఉసిరికాయ తొక్కు సింపుల్ గా టేస్టీగా. ఉసిరికాయ అయితే హెల్త్ కి మస్తు మంచిది కదా. ఇక ఈ రోజు అయితే మమ్మీ బీట్రూట్ కర్రీ కూడా చేసింది. ఇది కూడా మన వీడియోస్లలో వస్తుంది. బీట్రూట్ ఫ్రై, పచ్చి పులుసు
పచ్చి పులుసు కూడా చేసింది. ఎండాకాలం అయితే పచ్చి పులుసు ఇట్లా ఉండాలి కదా. పచ్చి పులుసు చేసింది మమ్మీ. ఈ 2 ఇదైతే పచ్చి పులుసు అయితే మన దాంట్లో ఉంది ఆల్రెడీ. ఇది కూడా మన ఛానల్‌లో వస్తది. ఈ ఉసిరికాయ తొక్కయితే మీకు ఎట్లుందో చెప్తా నేను. ఇట్లా మమ్మీ ఎట్లా చేసిందనేది చెప్తా. అది ముందు వస్తుంది, ఉసిరికాయ తొక్కు ముందు ఉసిరికాయ వస్తుంది. తొక్కు అయితే పెట్టేస్తా తొందరనే. ఎందుకంటే ఉసిరికాయల సీజన్ కూడా మనకు మస్తు అమ్ముతుర్రు, రోడ్ పొంటి అమ్ముతుర్రు. తెచ్చుకోర్రి, చేసుకోర్రి, సంవత్సరం వెళ్ళ తినుర్రి. రోడ్డు పక్కన మస్తు ఉంటున్నాయి. పొగలు పొగలు ఉంది. వేడివేడి అన్నంలా ఇట్లా తొక్కు కలుపుకొని ముక్క కూడా ఇట్లా ఉడూరు ఇట్లా ముక్క కూడా ఇట్లా రోజు నాకు పెట్టుకొని మంచిగా అవుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది మస్తు కదా. మంచిది. వేడివేడి అన్నంలో తింటే లెవెల్లో ఉంటుంది. కలుపుతుంటేనే ఇట్లా ఫ్లేవర్ వస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. అదిరిపోయింది టేస్ట్. మస్తు ఉంది మమ్మీ. మంచిగా ఉంది కదా. అన్నీ కరెక్ట్గా పడ్డాయి. సూపర్ చేసినవి. అదలు కొట్టేసినావు. బాగుంటుంది. కమ్మ మొత్తం అన్నంతో కూడా తొక్కుతోటి కూడా తినేసేయచ్చు అట్లుంది. అంత కమ్మ ఉంది. దీనికి వంకనే లేదు. అన్నీ కరెక్ట్గా చేసినావు మమ్మీ. సూపర్ ఉంది. మరీ పులుపు కూడా లేదు. మమ్మీలో నిమ్మరసం కూడా వేసింది కదా, మంచిగా ఈక్వల్ అయిపోయింది. మస్తుంది. అల్టిమేట్ టేస్ట్. అద్దరు కొట్టేసినాం మమ్మీ. సూపర్ ఉంది. కమ్మ ఉంది. చేసుకోరి, ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం. సరే, మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే పెంచేసుకుందాం. 1 lakh చేసేసుకుందాం. తొందరగా 1 lakh చేసేయుర్రి. ఇక దగ్గరికి పోతున్నాం ఇక. సరే.